ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఏఐ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ అలాగే ఈ ఎక్స్పోలో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఏవో? డిజీజ్ మేజర్ సబ్జెక్ట్ ఉన్నది. సో డిజీజ్కి ఎట్లా కర్టల్ చేయాలా, మనం చాలా దాకా రావాల్సిన ప్రాబ్లమ్స్ డిజీజు దీంట్లో కర్టల్ చేసుకోవచ్చు. 40-50 గ్రామ్స్ ఉన్న బర్డ్ 45 డేస్లో 2.5 kgs అనేది పెరుగుతుంది కదా, దీనికంటూ ఏమన్నా ఇంజెక్షన్స్ అని, హార్మోన్స్ అని, యాంటీబయోటిక్స్ అని వాడుతున్నారు అని కూడా డౌట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ అ ఫాల్స్ ప్రొపగండా. గవర్నమెంట్ విల్ నాట్ అలౌ ఎనీథింగ్ రాంగ్ టు హ్యాపెన్ టు ద సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. పౌల్ట్రీ బిజినెస్లో ఆల్రెడీ 5-10 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళలో 100-30 మంది ఇది ఒక ఫెయిల్యూర్ బిజినెస్ అని చెప్తున్నారు. ఏ బిజినెస్ కూడా ఫెయిలియర్ కాదండి, టైం పట్టి మనం మార్చుకోవాలి. కాంపిటీషన్ అందరి దగ్గర ఉన్నది, ఏ ఫీల్డ్ లో కూడా కాంపిటీషన్ లేదని లేదు. అది ఫార్మర్ చాలా జాగ్రత్తగా ఫార్మింగ్ చేస్తేనే వాళ్ళకి బెనిఫిట్ 100% వస్తుంది, దాంట్లో డౌటే లేదు మనకి. మోదీ గారిది ప్రోగ్రామ్ ఏం నడుస్తుంది, వికసిత్ భారత్, స్వదేశీ తయారు చేయాలా మన సామాన్లు. ఇవాళ డేట్లో ఐపమా పౌల్ట్రీ ఇండియా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అయితే ఇవాళ రేపు 30% గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మంచి బిజినెస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ మెల్ వల్ల కావచ్చు, ఈగలు అలాగే వైరస్లు వస్తాయని దీని గురించి విలేజర్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చి చాలా వరకు ఫార్మ్స్ ఇప్పటికే క్లోజ్ కూడా చేయించారు విలేజర్స్. ఏదైనా కానీ సొల్యూషన్ మీరు తీసుకొని వస్తున్నారు అసలు?